కేశినేని నాని విజయవాడ మాజీ ఎంపీ. ఆయన సోదరుడు కేశినేని చిన్ని బెజవాడకు ప్రస్తుత ఎంపీ. చంద్రబాబు తనయుడైన నారా లోకేష్ కు చాలా క్లోజ్. చిన్నికి టీడీపీ టికెట్ ఇస్తున్నారనే అలిగి నాని వెళ్లి వైసీపీలో చేరారు. ఎన్నికల తర్వాత నాని మళ్లీ టీడీపీలోకి రావాలనుకున్నా అందుకు చిన్ని అడ్డుపడ్డారని చెబుతున్నారు. అందుకే నాని ఇప్పుడు తమ్ముణ్ణి టార్గెట్ చేస్తూ భారీ ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ ల్యాండ్ స్కామ్ అంటే ఉర్సా వెనక చిన్ని ఉన్నారని ఆరోపించి సంచలనం సృష్టించిన నాని నేరుగా సీఎం చంద్రబాబుకే లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటోన్న కేశిరెడ్డి రాజ్తో ఎంపీ కేశినేని చిన్నికి ఉన్న సంబంధాలపై కేశినేని నాని చేసిన సంచలన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ వివరణ ఇచ్చారు. రాజ్ కేశిరెడ్డితో తనకు పరిచయం ఉందని 4 సార్లు కలిశానని గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టాలని అనుకున్నామని, దానిని అభివృద్ధి చేద్దామని ప్రణాళిక వేసుకున్నామని చెప్పారు. ఆ కంపెనీ అభివృద్ధి సహా 6 నెలల పాటు అన్ని ఖర్చులను తానే భరించానని వెల్లడించారు. అయితే రాజ్ కేశిరెడ్డికి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను కూడా వదిలేసి రాజ్ కేశిరెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని చిన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3,200 కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని ఆరోపించారు. ఆ ప్యాలెస్ లో రాజ్ కేశిరెడ్డితో సహా 4గురికే ప్రవేశం ఉందని విమర్శించారు. ఈ లిక్కర్ వ్యవహారం నుండి దృష్టి మళ్లించడానికి ఇటీవల హైదరాబాద్ లో 5గురు సమావేశమయ్యారని చెప్పారు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నారని సమాచారం ఉందని ఆరోపించారు. కేశినేని నానికి చెందిన ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలోని 2 కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లుగా వస్తోన్న వార్తలను నిగ్గు తేల్చాలని, అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని పేర్కొన్నారు. తన కుటుంబంలో 5-6 కంపెనీలున్నాయని, అన్ని లీగల్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలపై విచారణకు సీబీఐకు లేఖ రాస్తున్నానని, దీనికి 24 గంటల సమయం పడుతుందని అన్నారు. 3,600 కోట్లు దోచేసిన జగన్ సీబీఐ విచారణకు సిద్ధమా అని చిన్ని సవాల్ విసిరారు. కేశినేని నాని జగన్ కు 24 గంటలు సమయం ఇస్తున్నానని, ఆ ఆరోపణలను నిరూపించాలని ఎంపీ చిన్ని డిమాండ్ చేశారు. అయితే అన్నయ్య కేశినేని నాని మాత్రం సోదరుణ్ణి వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు. ఆయనపై ఇంకా చాలా అవినీతి ఆరోపణలున్నాయని చెబుతున్నారు. ఒకటొకటిగా అన్నింటినీ బయటకు తీస్తామని, అన్నిటికీ సాక్ష్యాలు చూపిస్తామని అంటున్నారు. ఎంపీగా పదవిని చేపట్టిన ఏడాదికే చిన్ని కోట్లకి పడగెత్తారని నాని ఆరోపిస్తున్నారు. విజయవాడలో జరిగే అన్ని దందాల్లో చిన్నికి వాటా వెళ్తోందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి నేరుగా సీఎం చంద్రబాబుకే లేఖలు రాస్తామని, ఆయన స్పందించకపోతే లీగల్ గా ముందుకు వెళ్తామని కూడా ప్రకటిస్తున్నారు. మరి ఇంకా ఎలాంటి స్కాములు బయటకొస్తాయో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.